హరే రామ హరే హరే. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మేము ఆదిలాబాద్లో ఉన్నాము. ఇక్కడ నిన్నటి రోజున సండే ఫెస్ట్ ప్రోగ్రామ్ జరిగి, తర్వాత మీటింగ్స్ అయ్యి, తర్వాత డివోటీస్ ని కలిసి అలా నిన్నటి రోజున గడిచింది. ఈ రోజు కూడా మళ్ళీ డివోటీస్ తో మీటింగ్స్, ఇంకా సాయంత్రం పూట ఏకాదశి ప్రోగ్రామ్ ఉన్నది. ఏ డివోటీస్ అయితే లాస్ట్ టైం మనం రామనవమికి వాళ్ళ ఇంట్లో నుంచి సీతారాం లక్ష్మణ్ హనుమాన్ తీసుకొచ్చారు, గుర్తుంది కదా మీకు? స్మాల్ డీటెయిల్స్. వాళ్ళ మాతాజీ ప్రభుజీ వాళ్ళ ఇంట్లో, విద్యా మాతాజీ సంజయ్ చౌదరి ప్రభు వాళ్ళ ఇంట్లో ఎవ్రీ ఏకాదశి ప్రోగ్రామ్ అవుతుంది అన్నమాట. ఈరోజు సాయంత్రం ఆ ఏకాదశి ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. ఈరోజు పరమ పవిత్రమైన అపర ఏకాదశి. ఎంతో చక్కటి రోజు. ఏకాదశి అని అంటేనే పరమ పవిత్రమైనది, అత్యంత ప్రియమైనది భగవంతుడికి ఏకాదశి తిథి. అటువంటి ఏకాదశి నాడున మనందరం ఒక దగ్గరకు వచ్చి చక్కగా జపం చేసుకొని, భగవంతుడి గురించి కొన్ని విషయాలు వింటూ, భగవన్నామ సంకీర్తన చేసుకొని, భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని, ఇవన్నీ చాలా విశేషములు. కానీ ఒక విషయం మీకు చెప్పాలి అని అనుకుంటున్నాము. నిన్నటి రోజున మాకు కొంతమంది ఫోన్ చేశారు, ప్రభుజీ నా అక్టోబర్కి టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి, మీరు ఇప్పుడు కానీ పూర్తి డీటెయిల్స్ చెప్పకపోతే ట్రైన్ టికెట్స్ అయిపోతాయి బృందావనానికి అని చెప్పారు. అయితే మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈరోజు మళ్ళీ నేను జపా గ్రూప్లో, మిగతా గ్రూప్లలో ఈ బృందావన యాత్రకి సంబంధించిన ఇవి పెడతాను, డీటెయిల్స్ పెడతాను, ఒకసారి చూసుకోండి. దాని ప్రకారంగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఎలాగైతే జీవి యాత్రకి ఏదైతే ఫార్మాట్ ఫాలో చేస్తామో, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని లేదా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని మన రిజిస్ట్రేషన్ నెంబర్కి పంపించాలి. దాంతోపాటు మీ ఫోటో కూడా పంపించాలి. కానీ ఏజ్ లిమిట్ గుర్తుపెట్టుకోండి, ఈ యాత్రకి 60 years మాత్రమే. కానీ మీలో ఎవరైనా 60 years దాటి ఉన్న వాళ్ళం ఉన్నారు, కానీ మాకు ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు జస్ట్ మన రిజిస్ట్రేషన్ నెంబర్కి మీ రిక్వెస్ట్ పంపించవచ్చు. మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం, మన జపా గ్రూప్ డివోటీస్కి ప్రాసెస్ చేస్తాం. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మీకు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అంతే. అయితే మీకు ఈరోజు సాయంత్రం అన్ని గ్రూప్స్లలో కూడా బృందావన యాత్రకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. జస్ట్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ అని. యాత్ర ఎప్పటి నుంచి ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత రిజిస్ట్రేషన్ కాస్ట్, టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటది కాబట్టి, మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తున్నాం అనమాట. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినంత మాత్రం చేత మీకు అన్ని విషయాలు అందులో ఉండేవన్నీ కూడా తెలిసిపోతాయి. తర్వాత మనకి భక్తి శాస్త్రి రిజిస్ట్రేషన్స్ ఈ రోజుతో లాస్ట్. మిమ్మల్ని అందరినీ గ్రూప్లో యాడ్ చేశారు, ఎవరైతే పేమెంట్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ గ్రూప్లో యాడ్ చేశారు అని నేను భావిస్తున్నాను. అందరి రిక్వెస్ట్లకి కూడా రెస్పాన్స్ వచ్చిందా? మీరు పంపించిన వాళ్ళందరికీ ఎంతమందికి రాలేదు ఇంకా, ప్రభుజీ మేము మెసేజ్ పంపించాం కానీ మాకు ఇంకా రిప్లై రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మెసేజ్ పంపించాము కానీ రిప్లై రాలేదు అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? మీ ముగ్గురిది మేము ప్రాసెస్ చేసేస్తామే, మీకు ఎట్లా రిప్లై రాకుండా ఉంటది? ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మీరు రాకపోతే ఒక్కసారి మళ్ళీ ఈ రోజు మెసేజ్ పెట్టండి, ఎందుకంటే ఈ రోజు లాస్ట్. ఈ రోజు అందరినీ గ్రూప్ లో యాడ్ చేస్తే ఈ రోజు సాయంత్రం మేము పోస్టింగ్ చేయబోతున్నాం.
మిగతా డీటెయిల్స్ ఏంటి, కోర్స్ డీటెయిల్స్ అన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమేమి మీ దగ్గర రెడీ పెట్టుకోవాలనే విషయాలన్నీ కూడా ఈరోజు పోస్ట్ చేయబోతున్నా. కాబట్టి ఎంత వీలైతే అంత ఎవరైతే రాలేదు అని అంటున్నారో వాళ్ళు ఒకసారి మళ్ళీ రిమైండర్ పెట్టండి. మోస్ట్లీ మీకు రిప్లై వచ్చి ఉంటుంది, మీరు చూసుకోకపోయి ఉంటారు, లేదా ఏదైనా మిస్ అయి ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి మన ఆఫీస్ నెంబర్కి, ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో దానికి. సరే, హరే కృష్ణ. నెక్స్ట్ సండే నుంచి సంపూర్ణ చైతన్య చరితామృతం మనం ప్రారంభం చేస్తున్నాం. ఇనీషియల్ గా మనం సండే టు సండే క్లాస్ చేసుకోబోతున్నాం. ఇనిషియల్ గా మనం సండే టు సండే చేసుకుంటాం, ఎందుకంటే సాటర్డే, సండే, థర్స్డే 3 క్లాసెస్ పర్ వీక్ అయిపోతుంది. కాబట్టి మనం భక్తి శాస్త్రి పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఎవ్రీ సండే క్లాస్ పెట్టుకుందాం. మధ్య మధ్యలో ఏదైనా సాటర్డేస్ కూడా నాకు కుదురుతాయి మనం చెప్పుకోవచ్చు అంటే సాటర్డేస్ కూడా మనం చెప్పుకుంటాం. సుమారుగా ఒక 20 క్లాసెస్ లో మనం చైతన్య చరితామృతాన్ని పూర్తి చేస్తాం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ సపోజ్ జన్మాష్టమి వరకు అవుద్దేమో. మధ్యలో ఎప్పుడైనా మనకి ఖాళీ ఉంది, ఫ్రీ టైం ఉంది అని అంటే సాటర్డే సండే కూడా మనం క్లాస్ చేసుకుంటాం, దానికి ఇంటిమేషన్ వస్తుంది. నిన్నటి రోజున అసలు మనకి ఆలయాలు అవసరమా అనే ఒక క్లాస్ పెట్టడం జరిగింది మన ఛానల్లో. అది చాలా అంటే చాలా ముఖ్యంగా బయట వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, అసలు మందిరం అంటే ఏమిటి అని. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత బయట వాళ్ళకి ఆ లెక్చర్ ని తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు గుడి అంటే ఏంటి, అసలు గుడిలో గుడి ఎందుకు ఉండాలి, అసలు గుడి యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా చాలా విశేషంగా అందులో మనము పెట్టడం జరిగింది, చెప్పటం జరిగింది, తెలియజేయటం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ ప్రవచనాన్ని శ్రవణం చేయండి. వీలున్నంత మందికి ఆ ప్రవచనం యొక్క విశేషములు తెలియజేయడానికి కూడా ప్రయత్నం చేయండి. శ్రీ చైతన్య శిక్షామృతాన్ని మనం ఒక్కసారి ఎవరు చదువుతారు ఈరోజు? సృజన మాతాజీ చదువుతారా మీరు? సృజన మాతాజీ ఒకసారి చదువుతారు. క్లియర్ అండ్ లౌడ్ గా చదవాలి మాతాజీ, లౌడ్ అండ్ క్లియర్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. స్క్రీన్ పైన స్టార్ట్ అవుతుంది, నేను చెప్పేంత వరకు చదువుతూ ఉండండి మాతాజీ. ఎస్ ప్రభుజీ. స్టార్ట్ చేయాలా ప్రభుజీ? ఎస్ మాతాజీ, స్టార్ట్ చేయండి. వాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తారు, అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. అయినను ఆయనతో వారికి గల సఖ్యము వలన, చనువు వలన వారు ఆయన పట్ల గౌరవమును, పూజ్యభావమును చూపరు. 5 ప్రధాన రసములలో ఐశ్వర్య జ్ఞానము వలన కలుగు గౌరవము, పూజ్యత అప్పుడప్పుడు ఆటంకములుగా పరిణమించి భగవానుని యథార్థ మహత్వమును కప్పివేయును. ఒకప్పుడు భగవానుని సేవకు అంతరాయము కూడా కలిగించును. సఖ్య, వాత్సల్య, మధుర రసములలో మాత్రము ఈ గౌరవము, పూజ్యత భావములు కొంతవరకు తగ్గియుండును. ఒక ఉదాహరణమును చూడవచ్చును. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడై జన్మించినప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే, విష్ణువే తమకు శిశువుగా జన్మించెనని వారికి తెలియుట చేత వారు ఆయనను గౌరవముతో, పూజ్యభావముతో స్తుతించిరి. ఈ విషయము శ్రీమద్ భాగవతము 10.44.51లో నిరూపితమైనది. భగవానుడు తమ శిశువుగా తమ ఎదుట నున్నను దేవకీ వసుదేవులు ఆయనను ప్రార్థించిరి. అట్లే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమును దర్శించినప్పుడు అతడు భయపడి ఆయనతో స్నేహితునిగా చనువుతో వర్తించినందున క్షమాపణ కోరెను. సఖ్యభావముతో అర్జునుడు భగవానుని తరచుగా యథేచ్ఛగా వ్యవహరించెను. విశ్వరూపమును దర్శించినప్పుడు అర్జునుడు ఇట్లనెను: సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ, హే యాదవ, హే సఖేతి, అజానత మహిమానాం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి.
యచ్చావహ సార్థమసత్మతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోధవాప్యాచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహ ప్రమేయం. నిన్ను మిత్రునిగా భావించి నీ మహిమ తెలియక నిన్ను గతములో ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖా అని సంబోధించి ఉంటిని. మూర్ఖత్వముతో కాని ప్రేమ వలన కాని నేను చేసిన దానినంతటిని దయతో క్షమింపుడు. మనము విశ్రమించున్నప్పుడు, ఏకశయ్యపై పరుండునప్పుడు, కూర్చుండునప్పుడును, కలిసి భుజించునప్పుడును, కొన్నిసార్లు ఒంటరిగా నున్నప్పుడును, మరి ఒకప్పుడును పలువురు మిత్రుల సమక్షమునందున పలుమారుల నేను నిన్ను అగౌరవపరచి ఉంటిని. ఓ అచ్యుత, నా అపరాధములన్నింటినీ క్షమింపుము. ఇట్లే శ్రీకృష్ణుడు తనతో హాసపరిహాసములాడుచున్నప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు తనను వదిలి వేయోనేమోనని భయపడెను. దానితో భయము కలిగిన రుక్మిణి శ్రీకృష్ణునకు విసురుచున్న వింజామరము కింద పడెను. ఆమె స్వయముగా అచేతన స్థితిలో భూమిపైన పడిపోయెను. దీనికి విరుద్ధముగా వృందావనములో యశోదా గోపికలు తమ కేవల భక్తిని ప్రదర్శించినట్లు శ్రీమద్ భాగవతము 10.8.45 ప్రకటించుచున్నది. రచ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమానమహాత్మ్యం హరిం సామాన్య తాత్మజం. వేదముల చేతను, ఉపనిషత్తుల చేతను, సాంఖ్య దర్శనాది సర్వ ప్రామాణిక శాస్త్రముల చేతను స్తుతింపబడిన మహత్యము గల దేవాది దేవుడే ఆమె గర్భమున ఉద్భవించెనని తలచిరి. ఇంకను ఆమె తనకు పుట్టినది సామాన్య బాలుడని తలచి బాలకృష్ణుని త్రాటితో కట్టినదని శ్రీమద్ భాగవతము 10.9.12 తెలుపుచున్నది. ఇట్లే శ్రీమద్ భాగవతములో శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా భావించిన ఇతర వర్ణనములు కూడా 10.18.24 గలవు. వాస్తవమునకు ఆటలలో తన స్నేహితులైన గోపబాలకులు తనను ఓడించినప్పుడు వారిని, ముఖ్యముగా శ్రీదాముని, ఆయన తన భుజములపై ఎక్కించుకొని మోసెడివాడు. బృందావనములో గోపికలతో శ్రీకృష్ణుని అనుబంధమును గూర్చి శ్రీమద్ భాగవతములో 10.30, 36, 40 వర్ణించబడినది. రాసనృత్యము నుండి శ్రీకృష్ణుడు రాధికను మాత్రము తన వెంట ఏకాంతమునకు తీసుకొని పోయినప్పుడు ఆమె శ్రీకృష్ణుడు మిగిలిన గోపికలందరినీ విడనాడెనని భావించెను. వారందరూ ఆమె వంటి సౌందర్యవంతులైనను శ్రీకృష్ణుడు ఆమెకు అట్టి సంతుష్టిని కలిగించెను. అప్పుడు ఆమె గర్వముతో, నా ప్రియమైన శ్రీకృష్ణుడు లావణ్యవతులైన గోపికలందరినీ విడనాడి నాతో మాత్రమే సంతుష్టి నొందెను అని భావించెను. ఆ అరణ్యములో ఆమె, కృష్ణ, ఇక నేను ఒక అడుగైనను నడవలేను. నీకు ఇష్టమైన ఏ చోటికైనను నీవే తీసుకొని పొమ్ము అని అనెను. రమ్ము, నా భుజములపై వ్రాలుము అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. అట్లు పలికి ఆయన వెంటనే అంతరార్థమయ్యెను. అప్పుడు రాధిక చాలా పశ్చాత్తాపపడెను. రాసనృత్యము నుండి శ్రీకృష్ణుడు అదృశ్యమైనప్పుడు గోపికలందరూ దుఃఖించిరి. కృష్ణ, మేము భర్తలను, తనయులను, బంధువులను, సోదరులను, మిత్రులను అందరినీ విడిచి ఇక్కడికి వచ్చితిమి. వారి హితోక్తులను మన్నించక మేము మీ దగ్గరకు వచ్చితిమి. ఎందుకు అట్లు వచ్చితిమో నీకే బాగుగా తెలియను. నీ మధుర మురళీ రవముచే మేము ఆకర్షింపబడి వచ్చితిమని నీకు తెలియను. కాని నీవు వంచకుడవు కనుక మా వంటి ఆడపిల్లలను, స్త్రీలనిట్లు ఇంతటి రాత్రి వేళ వదిలిపోయితివి. ఇది నీకు భావ్యము కాదు అని అనిరి. సమహ శబ్దమునకు మనస్సును అటునిటు పోనీయక తన వశము చేసుకొని భగవంతునిపై కేంద్రీకరించుట అని అర్థము. మనస్సును శ్రీకృష్ణునిపై సంలగ్నము కావించిన వ్యక్తి సమస్థితికి చేరినట్లు భావింపవలెను. తన అనుభవమునకు అందిన సమస్తమునకును శ్రీకృష్ణుడే మూలమని ఆ స్థితికి చేరిన భక్తుడు గ్రహించును. ఇది భగవద్గీత 7.19 కూడా వివరింపబడినది. అట్టి వ్యక్తికి శ్రీకృష్ణుడు ప్రతి దానిలోనూ విరాజమానుడై ఉన్నాడని, విశ్వమంతటను వ్యాపించి ఉన్నాడని అర్థమగును. వాసుదేవ సర్వమితి. సృష్టిలో
ప్రతి వస్తువు శ్రీకృష్ణుని ఆధీనములోనే ఉన్నను, ఆయన శక్తిలోనే నిలిచి ఉన్నను, అవి అన్నియు శ్రీకృష్ణుని నిజ రూపమునకు భిన్నముగా ఉండును. ఈ తత్వమును గ్రహించిన వ్యక్తి తన బుద్ధిని శ్రీకృష్ణునిపై ఏకాగ్రముగా నిలిపినచో సమస్థితిని పొందినట్లని భక్తి రసామృత సింధు 3.1.47లో తెలుపుచున్నది. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు ఇలా వివరిస్తున్నాడు. శమో మన్నిష్టత బుద్ధి శాంతరతి స్థాయికి చేరిననే తప్ప వ్యక్తికి స్థిరముగా శ్రీకృష్ణుని ఐశ్వర్యమును గూర్చిన జ్ఞానమును, సృష్టికి కారణమైన శ్రీకృష్ణుని విభిన్న శక్తుల విస్రతులను గూర్చిన జ్ఞానమును లభింపవు. ఇదే శ్లోకము శ్రీమద్ భాగవతము 11.19.36 ఇట్లు వివరించుచున్నది. శమో మన్నిష్టత బుద్ధేర్ధమ ఇంద్రియ సంయమః తితిక్షా దుఃఖ సమ్మర్లో జిహ్వోపస్థజయోధృతి. శ్రీకృష్ణ భగవానుడే సర్వమునకు మూల కారణమని గ్రహించిన వ్యక్తికి ఏకాగ్ర బుద్ధి శమము లభించును. ఇంద్రియములను నిగ్రహించుకొనగలుగుట శమము. ఇంద్రియములను వశములో నుంచుకొనుట కొరకు, మనస్సును స్థిరముగా నిలుపుట కొరకు వివిధ క్లేశములను సహించుట తితిక్ష సహనము. జిహ్వను జననేంద్రియములను వశములో ఉంచుకొనగలుగుట ధృతి. ధృతి వలన వ్యక్తి ధీరుడు అగును. ధీరుడు జిహ్వ జననేంద్రియములు కోరికలకు ఎప్పుడు చలింపడు. మనస్సును ఏమాత్రము చలించనీయక శ్రీకృష్ణునిపై కేంద్రీకరింపగలిగిన నాడు ఆ వ్యక్తి కృష్ణ చైతన్యముతో శాంతరస స్థాయికి చేరును. శాంతరస స్థాయిని పొందిన వ్యక్తికి శ్రీకృష్ణుని పట్ల దృఢ విశ్వాసము ఏర్పడును. ఐహిక వాంఛలన్నీయు నశించును. శాంతరసమునకు చెందిన ఈ రెండు లక్షణములు కృష్ణనిష్ట, కృష్ణేతర సమస్త కోరికల త్యాగము ఇతర రసములకు కూడా వర్తించును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు వివిధ రసములలో భగవంతుని ఆశ్రయించుట అంటే ఏమిటి అనే విషయాలను వివరిస్తూ ఉన్నారు. అందులో ఈ మొత్తం చదివిన దాంట్లో మనకి ఇప్పుడు కావాల్సినవి రెండు విషయాలు. లాస్ట్ పేజ్ లో లాస్ట్ లైన్ కృష్ణ ఏతర కోరికల యొక్క త్యాగము, నిష్ఠ. ఈ రెండు కూడా భక్తుడికి అత్యంత ముఖ్యం. ఈ రెండు కూడా ఒక భక్తుడికి కలగాలి అనంటే మనం చేసే సాధన చాలా ముఖ్యం. మనం ఎలాంటి సాధన చేస్తామో అలాగా మనము తయారవుతాం. ఆ సాధన అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది ఏంటి అనంటే భగవన్నామ జపము. అటువంటి భగవన్నామ జపానికి సంబంధించిన నామాపరాధాలను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. 6 నామాపరాధాలు అయిపోయాయి అనుకుంటా, నాకు తెలిసి ఇప్పుడు 8 అయిపోయాయా? 9, 10 మనం ఒక్కసారి చెప్పుకుందాం. ఒకసారి చెప్తే 9, 10 ఎక్స్ప్లెయిన్ చేస్తా. 9వ నామాపరాధము విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమ గూర్చి ఉపదేశించుట. భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసము లేకుండుట, దివ్యనామ మహిమ విన్న తరువాత కూడా ఐహిక బంధములో చిక్కుకుని ఉండుట, అశ్రద్ధగా జపం చేయుట. 9వది నమ్మకం లేని వారికి భగవన్నామ మహిమ గురించి బోధించుట. అంటే ప్రభుజీ మనము హరినామ సంకీర్తన చేస్తున్నాము, మీరు క్లాస్ లో హరే కృష్ణ మహామంత్ర చెప్తే ఎవరికి నమ్మకం ఉంది, ఎవరికి నమ్మకం లేదు అని ఎలా తెలుస్తుంది మనకి? మరి హరికృష్ణ మహామంత్ర చెప్పటం, ఈ భగవన్నామాన్ని పలకటం ఆపేయాలా? మరి ఎలా చెప్పాలి, ఎవరితో చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎవరితో చెప్పకూడదు, ఎప్పుడు చెప్పకూడదు, ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మనకి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా సరే భగవన్నామని చెప్పినప్పుడు ఎవరైనా మనల్ని తిరిగి దూషించారనుకోండి, తిరిగి మనల్ని దూషించారు అంటే భగవన్నామాన్ని దూషించారనుకోండి, అటువంటి వ్యక్తికి ఇంకా ఇన్స్టిగేట్ చేస్తూ చెప్పకూడదు అనమాట. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇప్పుడు మనము రోడ్డు పైన వెళ్తున్నాం అనుకోండి,
హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాం అనుకోండి, చాలా మంది చప్పట్లు కొడుతూ ఉంటారు, చాలా మంది జపం చేస్తూ ఉంటారు, అవునా కదా చెప్పండి. చాలా మంది హరినామ సంకీర్తన చేసినప్పుడు మన దగ్గరకు వచ్చి కీర్తనలో కొద్దిసేపు పాల్గొంటారు, లేదా ఏదైనా వచ్చి దండం పెట్టుకుంటారు, ఏదైనా డీటీస్ ని తీసుకెళ్తున్నాం అంటే, లేదా కొన్ని చోట్లయితే వాళ్ళు హరినామ సంకీర్తన పార్టీ వస్తుంటే, శ్రీల ప్రభుపాదులు వారు ఫస్ట్ టైం సూరత్ లో హరినామ సంకీర్తన పార్టీ చేసినప్పుడైతే మొత్తం ఊరంతా వచ్చి తరలి వచ్చి హరినామ సంకీర్తనలో పాల్గొన్నదనమాట. శ్రీల ప్రభుపాదులు వారి శిష్యులు ఇంకా గుర్తుపెట్టుకుంటారు ఎట్లా అసలు ప్రభుపాదుల వారి యొక్క సంకీర్తన మూవ్మెంట్ లో అసలు సూరత్ లో ఇండియాలో వాళ్ళకి వచ్చిన రిసెప్షన్ ఇలాంటిది కాదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, మనం హరినామ సంకీర్తన చేసినప్పుడు కొంతమంది ఎన్విఎస్ పీపుల్ ఉంటారు, వాళ్ళు దూషిస్తూ ఉంటారు హరినామ సంకీర్తన. అటువంటి వ్యక్తిని కూడా కూర్చోబెట్టి వాడిని ఫోర్స్ చేసి ఈ హరినామ సంకీర్తన, ఈ భగవన్నామం అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే ముఖ్యమైనది అని మనం చెప్పామనుకోండి, వాడు దూషణ చేస్తాడన్నమాట. కాబట్టి దూషణ చేసే వాళ్ళ దగ్గర నుంచి మనము దూరంగా ఉండాలి. అందుకే మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు అని అంటే, అఫెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో బాగా చేద్దాం మనము, వాళ్ళని ఏదో ఉద్ధరిద్దాం మనము, వాళ్ళని ఏదో మార్చేద్దాం మనము అని వెళ్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఇంకా భగవంతుడి గురించి చెప్పామనుకోండి, ఇంకా 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 వాళ్ళు ఇచ్చేసేస్తారు. ఇన్స్టాగ్రామ్ లో ఒకడు ఉన్నాడు లేండి, వాడికి వైష్ణవులన్నా సరే, అలానే వైష్ణవ సిద్ధాంతం అన్నా సరే అస్సలు పడదన్నమాట. అయితే ఆయన ఏదో మిడిమిడి జ్ఞానంతో చదువుకున్నవాడే, కానీ ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటాడు. మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే అసలు వాళ్ళు ఇంత ఇమ్మెచ్యూర్ అంటే అంత ఇమ్మెచ్యూర్ గా వాడు వెనకాల పడి వాడిని ఎలాగైనా సరే వైష్ణవ ధర్మం కరెక్ట్ అని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కోర్స్ లో వాడు ఇంకా 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 వైష్ణవ సిద్ధాంతాన్ని, వైష్ణవ ఆచార్యులను తిడుతూ వస్తారనమాట. నాకు రెగ్యులర్ గా మెసేజ్ పంపిస్తుంటారు తెలుసా, ప్రభుజీ మీరు వీడియో చేయండి వాళ్ళకి అగేన్స్ట్ గా. నేనంటాను, అయ్యా నాకు ఫస్ట్ థింగ్, వాడు చేస్తున్న పాపంలో ఇంకొద్దిగా వాడికి ఆపర్చునిటీ ఇవ్వాలి అనేది నా ఒక ఆలోచన కాదు. రెండు, మేము ఇలాంటి విషయములలో టైం వేస్ట్ చేసుకునేంత టైం కూడా మాకు లేదు. ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళు అసలు వినరు. మళ్ళీ మెసేజ్ పెడుతూ ఉంటారు, మీరు రిప్లై చేయండి, మీరు వీడియో చేయండి, వాడికి ఇది చేయండి, అది చేయండి. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉన్నదండి, ఎవరికైతే సిద్ధాంతం పట్ల గౌరవం లేదో, సిద్ధాంతం పట్ల నమ్మకం లేదో, చెప్పే విధంగా చెప్పించి, ఇప్పుడు చూడండి చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో మాకు చెప్తుంటారు, ప్రభుత్వం మేము అసలు భగవంతుడిని నమ్మే వాళ్ళం కాదు, కానీ ప్రవచనం వింటూ ఎందుకు విన్నప్పుడు మనకి ఇది అనిపించింది అని అంటే, మనం కొద్దిగైనా ఫేత్, శ్రద్ధ అనేది మనం ఇన్వెస్ట్ చేశాం. కాబట్టి ఎవరైతే ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటారో, ఎప్పుడు కూడా భగవంతుని నిందిస్తూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు నిరంతరం కూడా భగవంతుడి పట్ల ద్వేష భావన పెట్టుకుంటారో, అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే. కాబట్టి నమ్మకం లేని వాడికి తీసుకెళ్లి మనం కూర్చొని వాడు అఫెండ్ చేసే విధంగా మనం భగవన్నామ వైభవాన్ని చెప్పరాదు. అలా చేస్తే వాడికి ఇంకా 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 భగవన్నామాన్ని దూషిస్తారు. ఎప్పుడైతే భగవన్నామాన్ని దూషిస్తారో, చెప్పిన వారిని అవహేళన చేస్తారో, ఇప్పుడు వాడి దగ్గర ఉండే భక్తోన్ముఖ సుకృతి మొత్తం కూడా నశిస్తుంది. కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. తర్వాత 10వది, ఎంత భగవన్నామ వైభవం విన్నా సరే, ఎంత భౌతికమైన కోరికలు ఎలాంటి వీటన్నిటికీ తండ్రి లాంటిది ఏంటి అనంటే
Inattentive chanting. Inattentive chanting is the most dangerous thing. Inattentive chanting అంటే ఏంటి ప్రభుజీ అని అంటే జపం చేసేటప్పుడు జపం పైన కాన్సన్ట్రేట్ పెట్టకుండా మిగతా విషయాలన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయటము అనేది అత్యంత డేంజరస్ థింగ్ మన ఆధ్యాత్మిక జీవితానికి. సింపుల్ గా ఉదాహరణ చెప్తాను రిలేట్ అవ్వడానికి. జపం చేస్తూ టీవీ చూడటం, జపం చేస్తూ ఫోన్ చూడటం, జపం చేస్తూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండటం, జపం చేస్తూ క్లాస్ వినటం, జపం చేస్తూ చేయటం, జపం చేస్తూ నిద్రపోవటం, జపం చేస్తూ సైట్ సీయింగ్ చేయటం, జపం చేస్తూ ఇంకేమేమి చెప్పండి, మీరు చెప్పండి కమెంట్ బాక్స్ లో. ఇంకేంటి ఇంటెంటివ్ చాంటింగ్ లోకి వస్తాయి, ఏమేమి మనం తప్పులు చేస్తాం జపం చేస్తూ? ఇన్ని ఉదాహరణలు నేను చెప్పాను. మీరు చేస్తున్నారని అనుకోనిలేండి మేము, కానీ చెప్పండి ఇంకా ఏమేమి తప్పులు చేస్తున్నాం మనం జపం చేస్తూ చేయకూడనివి. నేను చెప్పిన ఉదాహరణలు చెప్పకండి, మిగతా కొత్త ఉదాహరణలు చూద్దాం. ఎంతమందికి ఇంకేమేమి అలవాట్లు ఉన్నాయి మన దగ్గర? ఏమంటున్నారు భక్తులు? ఫోన్ చూడటం చెప్పేశాను. వాకింగ్ చేయటం అని అంటే చేస్తూ వాక్ చేయొచ్చు, కానీ వాకింగ్ చేస్తూ జపం చేయకూడదు. అర్థమైందా మీకు డిఫరెన్స్? జపం చేస్తూ వాక్ చేయొచ్చు, కానీ వాక్ చేయకూడదు. మన ప్రియారిటీ జపం అని ఉండి, అయ్యా నాకు నిద్ర వస్తుంది కానీ నేను కూర్చుంటే జపం చేయలేను అనే పరిస్థితిలో వాకింగ్ చేస్తే నాకు ఇంకా కరెక్ట్ గా నేను ఇది చేయగలుగుతాను, నిద్ర నుంచి బయటికి రాగలుగుతాను అని అనుకుంటే వాకింగ్ చేయటం వేరు. కానీ పాట ఉండదు కాబట్టి జపమాల పట్టుకొని జపం చేస్తాను అని అనకూడదు. ఇంకేమంటున్నారు? జపన్ వైల్ లిజనింగ్ కీర్తన్. వామ్మో, ఎస్, వెరీ నైస్. జపం చేస్తూ వంట చేస్తారా? అలా ఎలా చేస్తారు జపం చేస్తూ వంట? జపము అని అంటే జపమాల పట్టుకొని జపము. ప్రభుజీ కానీ మేము మేము ఇప్పుడు ఫర్ సపోజ్ అనుకోండి, ప్రభుజీ మేము వంట చేస్తూ ఉన్నాము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అనుకుంటూ జపం చేయొచ్చా? వంట చేయొచ్చా? అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. వంట చేసేటప్పుడు జపం చేయొచ్చు, కానీ జపం చేసేటప్పుడు వంట చేయకూడదు. అర్థమైందా మీకు డిఫరెన్స్ ఏంటో? వంట చేసేటప్పుడు జపం చేయొచ్చును, చక్కగా కీర్తన పాడవచ్చును, చక్కగా భగవన్నామ సంకీర్తనను వినవచ్చును, చక్కగా ప్రవచనాన్ని వినవచ్చును, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ చేతిలో బీడ బ్యాగ్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తోటి వేసారనుకోండి, ఉప్పు కారాలు, అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు భగవంతుడికి, దాని తర్వాత భక్తులకి. ఇంకేమంటారు? జపం చేస్తూ మధ్యలో మాట్లాడటం, నేచర్ చూస్తూ జపం చేయటం. నేచర్ చూస్తూ జపం చేయటం అనేది తప్పు విషయం కాదు. జపం చేస్తూ నేచర్ ని చూడొద్దు, నేచర్ ని చూస్తూ జపం చేయొచ్చు. డ్రైవింగ్ చేయటం మోస్ట్ ప్రమాదకరం, టీవీ చూడకూడదు, కరెక్ట్. పెట్స్ తో ఆడుకోవటమా? ఓకే. ఆలోచించటం, జపం చేస్తూ ఇతర విషయాలను ఆలోచించటం. వైల్ ట్రావెలింగ్ వీ కెన్ డూ, కానీ మీరు డ్రైవింగ్ చేస్తూ చేయకూడదు జపం. ఇప్పుడు చాలా మంది జపం చేస్తూ
జపం ఎలాంటి టైం అంటే జపంలో మొత్తం ప్లానింగ్ చేసేస్తారనమాట. ఈ రోజు ఇది చేయాలి, ఈ రోజు అక్కడికి వెళ్ళాలి, ఈ రోజు ఇది చేయాలి, ఈ రోజు ఈ వంట వండాలి, ఈ రోజు ఇన్ని గంటలకు మనం కూరగాయలు కట్ చేయాలి, అయ్యో మన దగ్గర ఈ సామాన్ లేవు. ఆ 2 గంటలలో నెల రోజులకి కావాల్సినవన్నీ కూడా రెడీగా ఉంటాయి మనసులో. జపం అయిపోగానే వెంటనే నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి, ఇది అయిపోయింది ఇది అంటే ఎప్పుడు ఆలోచించాం ఇదంతా జపంలోనే ఆలోచించేసాం అనమాట. కొంతమంది మేము చూస్తాం ఒక్కసారి జపం అయిపోగానే ఇలా బీడ్బ్యాక్ పెట్టంగానే లేసి వెంటనే అది ఇది అని నేను అడిగాను, అరే ఇంత ప్లానింగ్ ఎప్పుడు చేసాం, అరే 2 గంటలు దొరకలేదా, ఇప్పుడే దొరికాయి కదా 2 గంటలు. ఒకసారి నేను అడిగా, అయ్యా నువ్వు రాత్రి ఇంత లేట్ పడుకున్నావు కదా, మరి ఎప్పుడు పడుకుంటావు? జపంలో పడుకుంటా, 2 గంటలు టైం ఉంది కదా. కాబట్టి మనం ఇన్అటెంటివ్ చాంటింగ్ ఏం చేస్తుందో తెలుసా మీకు? ఇన్అటెంటివ్ చాంటింగ్ ఏమంటారు తెలుసా? అంటే మనసుని కేంద్రీకరించకుండా జపం చేయటాన్ని ఏమంటారు తెలుసా? ఆ జపంలో నుంచి మదర్ ఆఫ్ ఆల్ ఆఫెన్సెస్ అని అంటారు ఇన్అటెంటివ్ చాంటింగ్. ఎప్పుడైతే మనం మనసు కేంద్రీకరించకుండా జపం చేస్తామో మిగతా అపరాధాలన్నీ కూడా ఆ కడుపులో నుంచి పుడతాయట. ఇన్అటెంటివ్ చాంటింగ్ అనే పొట్టలో నుంచి, ఆ తల్లి నుంచి మిగతా అఫెన్సెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి జపం చేసేటప్పుడు అటెంటివ్ గా జపం చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జపం అటెంటివ్ గా జపం చేయాలి. నిన్న లక్ష్మీలీల మాతాజీ మాకు చెప్తున్నారు, ప్రభుజీ మా ముగ్గురులో చైతన్య, నితాయ్, తులసిలో చైతన్య నితాయ్ అందరికంటే సీరియస్ గా సిన్సియర్ గా జపం చేస్తాడు అని. సీరియస్ అండ్ వెరీ డెడికేటెడ్లీ మనం జపం చేయాలి. మీరు ఒక్కసారి ప్రయత్నించండి. అందుకే మేము చెప్తాం జపం టైంలో కానీ మీరు కానీ వీడియో పెట్టుకున్నారనుకోండి, మేము చూస్తాం వీడియో ఆన్ చేసే భక్తులు ఎంత సిన్సియర్ గా జపం చేస్తారు. వీడియో ఆన్ చేసుకున్న భక్తులు ఉంటారు కదా, చాలా సిన్సియర్ గా జపం చేస్తారు. నేను వాళ్ళని చూస్తూ ఉంటాను. నేను ప్రొద్దున్న నుంచి మీరు జపం స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్య మధ్యలో అప్పుడప్పుడు వేరే పేరులో కూడా వచ్చి జాయిన్ అయ్యి చూస్తూ ఉంటాను. మీరు అసలు ఏం చేస్తున్నారు, జపం చేస్తున్నారా, నిద్రపోతున్నారా, ఏం చేస్తున్నారా? కానీ మేము చూస్తాం 95% డివోటీస్ ఎవరైతే ఈ యొక్క ఆన్ ఉందో వీడియో, వాళ్ళు మోస్ట్ సిన్సియర్ గా జపం చేస్తారు. కాబట్టి మీరు కూడా వీడియో ఆన్ చేస్తే మనం కాన్షియస్ అవుతాం అనమాట. వీడియో ఆన్ చేసి పెట్టుకొని జపా గ్రూప్ అందుకే చాలా జపా గ్రూప్లలో ఏంటో తెలుసా, వీడియో ఆన్ లేకపోతే తీసేస్తారు మిమ్మల్ని, తెలుసా ఆ గ్రూప్ లో నుంచి. అలా ఉంటుంది. కొంతమంది అంటారు, ప్రభుజీ మీరు కూడా స్ట్రిక్ట్ చేయొచ్చు కదా అని. మేమంటాం మా పర్సనాలిటీ స్ట్రిక్ట్ పర్సనాలిటీ కాదు అని. మేము స్ట్రిక్ట్ గా ఉండలేము అనమాట. కానీ మాకు నమ్మకం ఉంటుంది భక్తుల పైన, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చెప్పే మాటలు చక్కగా స్వీకరిస్తున్నారు అని మేము చెప్పగలుగుతాం. మళ్ళీ మళ్ళీ చెప్తాము, మేము ప్రార్థన చేయగలుగుతాం, కానీ స్ట్రిక్ట్ గా ఉండలేము అని చెప్తాము. మా నేచర్ కాదు స్ట్రిక్ట్నెస్. కాబట్టి మీ అందరూ కూడా ఎలా మనం జపాన్ని డెవలప్ చేసుకోవాలి అనేది మనం ప్రయత్నం చేయాలి. జపము ఇది చేసుకోండి. మీరు ఏంటంటే ఆలోచన చేయండి. మనం కూడా ఇప్పుడు మీ డివోటీస్ అందరికి కూడా భక్తి శాస్త్రిలోనే మధ్య మధ్యలో మనం సదాచారం గురించి కూడా సదాచారం అంటే వైష్ణవ క్వాలిటీస్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. అప్పుడప్పుడు మధ్యలో భక్తి శాస్త్రి కోర్సులోనే మనం జపాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చేసుకుందాం. అలానే మనం ఇక్కడ కూడా మధ్య మధ్యలో మనం ఒకసారి యాక్చువల్గా ప్రతి ఏకాదశికి
మనం నామం గురించి మాట్లాడుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. ఎంతమందికి జపం ఇంప్రూవ్ చేసుకోవాలి ప్రభుజీ, మేము జపం ఇంకా బాగా చేసుకోవాలి అని అనిపిస్తుంది? చెయ్యొద్దండి ఒకసారి చూద్దాం. హర్ష, హరికృష్ణ, చాలా సంతోషం. చాలా మంది డివోటీస్ కి జపం ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఉన్నదట. చాలా సంతోషం మీకు, చాలా వైభవం. మనము మంత్ కి ఏకాదశి రోజు ఇప్పటి నుంచి డెడికేట్ చేయొచ్చు జపం గురించి తెలుసుకోవడానికి. జపం ఎలా బాగా చేయాలి, నామం గురించి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఏకాదశి ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ ఏకాదశి డెడికేటెడ్ గా మనం హరినామం గురించి చెప్పుకుందాం. ఏమంటారు? మీకు ఐడియా మంచిగా అనిపిస్తుందా హరినామం గురించి ప్రతి ఏకాదశి రోజు చెప్పుకోవటం అనేది? కాబట్టి ఈ విషయములలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నిష్ఠగా ఉండాలి. ఏ విషయములు అనంటే అటెంటివ్ చాంటింగ్. అటెంటివ్, ఫోన్ పక్కన పడేసేయండి జపం చేసినంత వరకు. పక్కన పడేసి జపం చేసేసుకోండి. జపం చేసుకున్నాక ఇంకా మనం ఏ ప్రపంచంలో ఏదైనా చెయ్యొచ్చు. జపం కాని మన బాగా ఏంటంటే, అసలు మీరే చెప్తారు, అటెంటివ్ చాంటింగ్ చేసిన వాళ్ళకి ఆ స్పిరిచువల్ హ్యాపీనెస్ ఎంత వస్తుందో ఇంకా చెప్పలేం. వాళ్ళకి ఇంకా ఏం అవసరం ఉండదు బయట నుంచి, ఏ మోటివేషన్ అవసరం ఉండదు. స్పిరిచువల్ గా సిన్సియర్ గా డెడికేటెడ్ గా జపం చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎటువంటి సర్కమ్స్టెన్స్ కూడా వాళ్ళకి బాధగా అనిపించదు, వాళ్ళకు ఒక ఆబ్స్టికల్ గా అనిపించదు. ఎందుకంటే ఆ నామము అంత రుచిని ఇస్తుంది కాబట్టి. కాబట్టి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండండి అటెంటివ్ జప చేయడానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం దశనామాపరాధాలు కంప్లీట్ చేసుకున్నాం. రేపటి నుంచి మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఈరోజు లాస్ట్ డే మనకి భక్తి శాస్త్రి రిజిస్ట్రేషన్స్ కి. మీ అందరికీ తెలుసును, మీ అందరినీ గ్రూప్ లో భక్తి శాస్త్రి తెలుగు అనే గ్రూప్ లో ఒక్కొక్కరిని యాడ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు రాత్రి కల్లా మనం పూర్తి చేసేస్తాం. పూర్తి చేసేసి బ్రహ్మాండంగా రేపు సాయంత్రం కల్లా మీకు లింక్ పంపిస్తాం. ఏ లింక్ లో మీరు జాయిన్ అవ్వచ్చు అనే విషయాలన్నిటినీ కూడా మనము పెడతామన్నమాట. అలానే ఈరోజు యాత్రకి సంబంధించిన పోస్ట్ కూడా మనం చేస్తాము. కాబట్టి ఇప్పుడు మీరేమి రిజిస్ట్రేషన్ గురించి కంగారు పడకండి. రిజిస్ట్రేషన్ జూన్ ఎండింగ్ లోనే జరుగుతుంది. కానీ టికెట్స్ గుర్తుపెట్టుకోండి, టికెట్స్ బుక్ చేసుకుంటే మనం సేఫ్ గా ఉంటాం. కాబట్టి టికెట్స్ బుక్ చేసుకునే ప్రయత్నం కోసం మాత్రమే మనం ఆల్రెడీ యాత్ర డేట్స్ అనేది మీకు చెప్పేసాం, ఆల్రెడీ మీకు గుర్తున్నది. కాబట్టి టికెట్స్ ఒకసారి ఆలోచన చేసి చక్కగా బుక్ చేసుకోండి. హైదరాబాద్ టు ఢిల్లీ కూడా ఫ్లైట్స్ ఉంటాయి, మథురా వరకు ట్రైన్ కూడా ఉంటది. కాబట్టి నిన్న చాలా మంది డివోటీస్ నాకు టికెట్స్ బుక్ చేసి టికెట్లు పంపించారనమాట. అయితే నేను ఆశ్చర్యపోయాను, టికెట్లు ఎందుకు పంపిస్తున్నారంటే, ప్రభుజీ నిన్నే ఓపెన్ అయిపోయింది కాబట్టి మీకు చెప్తున్నాము, తొందరగా చెప్పేసేయండి డివోటీస్ అందరికీ అని అంటున్నారు. కాబట్టి మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఈ నెల ఆఖరి వరకు, మనకి నెల ఆఖరిలోనే మనకి రిజిస్ట్రేషన్స్ అంటే 15th కి ప్రారంభం అవుతుంది, నెల ఆఖరి వరకు క్లోజ్ అవుతుంది అనమాట. కానీ టికెట్స్ పైన శ్రద్ధ పెట్టండి దానిపైన. లలిత మాతాజీ అంటున్నారు, జపన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాలో చాలా చేంజ్ ఉంది ప్రభుజీ. ప్రతి దానికి భయపడేదాన్ని, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యాను. హరే కృష్ణ. వండర్ఫుల్, వెరీ గుడ్. హరి బోల్. శ్రీ హరినామ ప్రభు की, श्री चैतन्य बोधामृत की, श्री चैतन्य महाप्रभु की, अपरा एकादशी महामहोत्सव की, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय जय श्री राधे श्याम. హరే కృష్ణ. మనకి కొన్ని అనౌన్స్మెంట్స్ మీకు చెప్పాము ఆల్రెడీ. భక్తి శాస్త్రి ఎల్లుండి నుంచే స్టార్ట్ అవుతుంది, థర్స్డే నుంచి. మండే ఈరోజు, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది భక్తి శాస్త్రి. అలానే మనకి నిన్నటి రోజున ఆలయాల గురించి మనం ఒక ప్రవచనాన్ని చెప్పుకున్నాం, దాన్ని అప్లోడ్ చేసాం మన యూట్యూబ్ ఛానల్లో.
నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే నుంచి శ్రీ చైతన్య చరితామృతం ప్రారంభం అవబోతుంది. దాని తర్వాత ఇంకేమున్నాయి చెప్పాల్సిన విశేషములు? బృందావన యాత్ర ఉన్నది. అలానే ఈ వారంలో ఇంకొక 2 ప్రవచనములు మనం పంపిస్తాం. ఒక ప్రవచనం మన సంబంధములను ఎలా మెరుగుపరుచుకోవాలి అనే ఒక ప్రవచనం ఉన్నది. దాన్ని కూడా మనం పంపిస్తాం. చందన ప్రసాదము, చందన యాత్ర మొన్నే కదండి అయిపోయింది. కాబట్టి భగవంతుడి యొక్క చందనాన్ని మొత్తం కూడా చందన యాత్ర ఉత్సవం 21 రోజులు పూర్తయింది. పూర్తయిన చందనాన్ని అంతా కూడా మనం స్వీకరించి మనము ఇప్పుడు దీంట్లో ఏమంటాం, ఇప్పుడు ఈ రోజే మీ అందరికి కొరియర్ చేయటం అయ్యింది. ఈ రోజు ఆ పార్సల్స్ అన్ని కూడా మీకు పోస్ట్ ఆఫీస్ లో అందజేయటం జరుగుతుంది 10:30కి. మీకు ఒక్కొక్కళ్ళకి కూడా ఎప్పుడైతే చేరిపోతుందో అప్పుడు అది చక్కగా మీరు దీన్ని ఇది చేసుకోవచ్చు. ఎప్పుడైతే చేరిపోతుందో ఒకసారి మన డివోటీస్ కి ఇంటిమేట్ చేయొచ్చు మాకు చేరింది అని. చందన యాత్ర అవ్వడానికి వెయిట్ చేశాం మేము. చందన యాత్ర పూర్తయిపోయింది, చందనం స్వీకరించబడింది. భగవంతుడి యొక్క చరణాల దగ్గర నుంచి వాటిని చక్కగా ప్యాక్ చేయటం జరిగింది. మీ అందరికీ పంపించటం కూడా జరుగుతుంది. దాని తర్వాత మనకి ఒక భక్తి శాస్త్రి కోర్స్ మనం చేయడానికి డివోటీస్ అందరూ కూడా చక్కగా ఎంతూజియాస్టిక్ గా పాల్గొన్నారు. కొంతమంది డివోటీస్ కి స్పాన్సర్షిప్స్ కావాలి అని కూడా అడగటం జరిగింది. దాంట్లో కొంతమంది స్పాన్సర్షిప్ వచ్చాయి, కానీ ఇంకొంతమంది డివోటీస్ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. ఎంతో అంత మనం కోర్సుకి